చూసినాం కదా 2025లో ఆపరేషన్ సింధూర్ అండి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత దాంట్లో ట్విట్టర్లో ట్రంప్ పెట్టేంత వరకు తెలియదు ఆ యుద్ధం ఆగిపోయిందనే విషయం. మనమంతా ఏందో జరిగిపోతుందని మనం అనుకుంటా అంటే ట్విట్టర్లో పెట్టేంత వరకు మనకు తెలియదు అనమాట ఆపరేషన్ సింధూర్. ఇంకేంది అన్నిటికంటే ఏషియా కప్లో తిలక్ వర్మ ఏదో కొట్టి గెలిపిస్తే పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని పెట్టినారు. ఇది యాడికెనుకోల్లో ఢిల్లీ బ్లాస్ట్ సంగతి ఏమైందో తెలియదు. మనకి ఇవన్నీ పట్టవు, మనకి దీని గురించి ఆలోచించడానికి టైం లేదు. చెప్తున్నా కదా రూపాయి వాల్యూ 91 ఎంతో అయిపోయింది. మామూలుగా మనం మాట్లాడుతుంటే ఏమంటా అంటే మా మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు డాక్టరు. వాడేమంటున్నాడంటే ఇప్పుడు రే మీరు ఇంకొక 5 ఏళ్ళు కానీ ఇట్లే కానీ డాలర్ పెరుగుతా పోతే మేము 5 ఏళ్ళు కానీ ఇక్కడ కష్టపడితే ఇండియాలో వచ్చి సెటిల్ అయిపోవచ్చు, ఇంక రిటైర్మెంట్ లైఫ్ అంతా అక్కడే గడిపేయచ్చు అని. ఎందుకంటే ఇంకా ఆ విధంగా పోతుంది. మనకు అవన్నీ పట్టవు కదా, డాలర్ రేట్ ఎట్లా పోతేనేమి, మన ఇండియా వాల్యూ ఎట్లా ఉంటుంది అనేది చూస్తేనేమి, ఇవన్నీ అవసరం లేదు కదా. మనం పోతానాం, జరిగిపోతుంది, ఇది అయిపోతానని. సో కేసెస్ని ఆ విధంగా దగ్గర ఇప్పుడు 5-6 కేసులను చంద్రబాబు నాయుడు గారు తను లేదు అని చెప్పేసి తీర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు ఇంకా అది రాలేదు, ఏదో జరుగుతుంది. కానీ ఇట్స్ కంప్లీట్లీ హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్. సో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద ఎవరు కోర్టుకు పోయినా కానీ, సుప్రీంకోర్టుకు పోయినా కానీ డెఫినెట్గా బెయిల్ అనేది క్యాన్సిల్ కావాల్సిన విషయం. సరే, అన్నీ మన చేతుల్లోనే నడిచిపోతున్నాయి కదా, ఇంతకుముందు ఏ విధంగా నడుస్తాడో ఇవన్నీ కూడా. సో వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత. సో ఐ విష్ 2026 will be happy to everyone.